హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే 20x30 సైజు ప్లాట్లో సింగిల్ బెడ్రూమ్ ప్లాటు. ఈ గోడల కట్టుబడులు పోను మిగతా కొలతలు ఏ విధంగా వస్తాయి అనేది చూద్దాం. బెడ్రూమ్ వచ్చేసి 12x9/6 సైజ్ అండి. 12 పొడవు వచ్చింది, 9 అడుగుల 6 అంగుళాలు వెడల్పు వచ్చింది బెడ్రూము. ఇటు సైడ్ ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి, దానికి ఆపోజిట్గా డోర్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి 4x9 అడుగుల సైజు వచ్చిందండి. 4 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు. ఈ బాత్రూమ్కి వచ్చేసి బాత్రూమ్ కమ్ టాయిలెట్. దీనికి వచ్చేసి ఇటువైపు వెంటిలేటర్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఇటువైపు కూడా ఏర్పాటు చేసుకోండి లెంటల పైన. ఈ బెడ్రూమ్కి కూడా ఇటువైపు ఒక వెంటిలేటరు లెంటల పైన ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ హాల్ వచ్చేసి 15x9, 15 అడుగులు పొడవు వచ్చింది, 9 అడుగులు వెడల్పు వచ్చిందనమాట. ఈ హాల్కి వచ్చేసి ఈ డోర్కి ఎదురుగా ఇక్కడ ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ టీవీ యూనిట్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ హాల్కి ఇది మెయిన్ డోరు, ఎంట్రన్స్ మెయిన్ డోర్ పక్కనే విండో ఏర్పాటు చేసుకోవాలి. ఇటువైపు కూడా ఒక విండో ఏర్పాటు చేసుకుంటే అది మీ ఇష్టం, ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ కిచెన్ వచ్చేసి 7x9.5 వచ్చిందండి. 7 అడుగుల పొడవు, 9.5 వెడల్పు. అంటే మనకి 20x30 సైజులో ఈ కట్టుబడులు గోడలు తీసేసి మిగిలిన కొలతలు అనమాట ఇవి. సింగిల్ బెడ్రూమ్ ప్లాట్. ఓకే, ఇది కామన్ టాయిలెట్ అండి. బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇది కామన్ టాయిలెట్ యూజ్ చేసుకోవచ్చు. కామన్ టాయిలెట్ వచ్చేసి 3x6, 3 అడుగులు పొడవు వచ్చింది, 6 అడుగులు వెడల్పు వచ్చింది. ఇక్కడ డోర్ ఏర్పాటు చేసుకోవాలి, లేదంటే ఇటువైపు అయినా డోర్ ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మెట్లు వచ్చేసి 5 అడుగులు తీసుకున్నానండి. 2.5 5 అడుగులు ఈ యారో మార్క్ చూపించిన విధంగా పైకి ఎక్కే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కూడా కంప్లీట్గా పార్కింగ్ ఏరియా వచ్చేసి 8x9 అడుగులు వచ్చిందండి. 9 అడుగులు వెడల్పు. ఈ మెట్ల కొలత పోను 9 అడుగులు వెడల్పు, 8 అడుగులు పొడవు. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇది రోడ్డు, బజారు. ఇది మెయిన్ గేటు. ఈ మెయిన్ గేట్ను వచ్చేసి మీరు 6 అడుగులు కానీ అంతకు మించి కానీ మీ ఇష్టం, అది పెట్టుకోండి. జింక్ పైపులతో కానీ స్టీల్ పైపులతో కానీ పెట్టుకుంటే వర్షానికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఇనప గేట్ అయితే త్వరగా పోయిద్ది. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. మీకు ప్లాన్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి.